బాగా వినండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, ఒకే పదమును 2 సార్లు ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పదం ఇది? 2 సార్లు ప్రస్తావించటం జరిగింది. ఏంటంటే అది యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు అనే పదము 2 సార్లు ఇక్కడ 8-9 వచనాల్లో చూస్తున్నాం. ఏమంటున్నాడు? మనుషులను నమ్ముకొనుట కంటే, లేకపోతే మనుషులను ఆశ్రయించుట కంటే, మనుషుల మీద ఆధారపడుట కంటే, మనుషుల మీద ఆశ పెట్టుకొనుట కంటే, ఇలా ఎన్నో పదాలు వస్తాయి. యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకని? మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు, మనుషులను నమ్మొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు అని ఎందుకు దేవుని వాక్యం చెప్తుందంటే, బైబిల్లో రాయబడి ఉంది, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని ఉంది. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? రాజులను నమ్ముకొనుట కంటే. వాస్తవంగా అయితే రాజుకి ఏది కొదువుగా ఉండదు, అయినా కానీ రాజులను కూడా నమ్ముకోవద్దనింది వాక్యంలో. ఎందుకంటే రాజులను కాపాడే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు. దేవుని స్తోత్రం. ఎవరు ఆయన? రాజులకి రాజు. ఈ లోకంలో ఎన్ని రాజ్య పరిపాలన చేసినా ఏమండి, ఆ రాజును కాపాడేటువంటి, రాజులకు రాజు అయినటువంటి ఆయన ఉన్నాడు. అందుకని రాజు తన కత్తి చేత కాపాడబడడని, తన దగ్గర ఉన్న ఆయుధాల చేత రక్షించబడడని, తనకున్న గుర్రముల చేత తను రక్షించబడలేడని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. యెహోవా దయ వలన మాత్రమే అతడు రాజుగా పరిపాలన చేయగలడు. అర్థమవుతుందా? అందుకని ఏం చెప్తుంది బైబిల్ అంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే వీళ్ళందరికీ మించిన ఆయన ఉన్నాడు. వీళ్ళందరికీ మించిన ఆయన ఉన్నాడు. ఆయనే యెహోవా, ఆయనే యేసుక్రీస్తు. ఆయనను ఆశ్రయించుట మేలు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అందుకనే కీర్తన